అసలుకి పిల్ల ఎవరిది ఎవరిది? అల్లరి చేష్టలామ్మాడి ఆటల్లో గెలిచే కిల్లాడి జింకల చెంగున చిందాడి జోరుగా వచ్చేస్తుంది ఎవరిది ఎవరిది? నీవేనా ప్రాణం సర్వం నీవేనా ధ్యానం గానం యేసయ్యా నీవే ఆధారం నీవేనా ప్రాణం సర్వం నీవేనా ధ్యానం గానం యేసయ్యా నీవే ఆధారం నీవేగా గడిచిన కాలమంతయు నాయన నీ రెక్కల కింద సజీవులుగా సురక్షితముగా నాయన కాల్చి కాపాడి సంరక్షించున్నారు ప్రభా. ఈరోజు అక్టోబర్ నాయన 3వ తారీఖు ఈ గ్రామంలో ప్రభా నాయన నీ నామాన్ని గణపరచవలసిన వారు ఉండగా ఇక్కడికి తండ్రి మమ్మల్ని నాయన నడిపించారు. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. గుంటూరు వారి నాయన గృహమందు ప్రభా మీరు చేసిన నాయన మేలుకై స్తోత్రాలు. సుస్మిత విషయంలో ప్రభా ఇటు వేడుకలైనా జరిపించుకోవడానికి తల్లిదండ్రులకు ప్రభా కలిగించిన సమయంకై మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. ప్రార్థనలో నాయన మేము ముందుకు కొనసాగడానికి వాతావరణాన్ని ప్రభా మీరు స్వాధీనం చేసుకోండి. ఏ ఒక్క నాయన పరిస్థితుల ప్రభావ వ్యతిరేకంగా ఉండక నీ చిత్తానుసారంగా కార్యక్రమాన్ని జయకరంగా నైనా జరిపించమని నాయన ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధానంలో నాయన ప్రతి ఒక్క బిడ్డలను ప్రభావం మీరు నడిపించండి. పాటలు పాడే బిడ్డలు, వాక్యం చదివే బిడ్డలు, ఆయా బంధువులు, శ్రేయోభిలాషులు ఈ కార్యక్రమానికి నాయన ప్రతి ఒక్కరు ఎవరినైతే ప్రభా నాయన ఆహ్వానించబడి ఉన్నారో, ఎవరైతే నాయన రావాల్సిన వారై ఉన్నారో
వారందరూ కూడా సకాలంలో ప్రభా నాయన ఈ ప్రాంతంలోకి వచ్చి అయా ప్రార్థనలో నాయన పాల్గొని కుటుంబం వారు ప్రభా నాయన ఇచ్చున్నాయన ప్రతి కార్యక్రమంలో ఆతిథ్యం పొందినట్లున్నాయి. ఈ కార్యక్రమ ప్రభా నాయన జయకరముగా నీ నామానికి మహిమకరంగా జరిగించండి. ఈ కార్యక్రమానికి ప్రభా అధ్యక్షుడిగా ప్రభా మీరుండండి. మీరు నాయన లేకుండా తండ్రి ఏ కార్యక్రమం ప్రభా మేము చేయలేని వారమై ఉన్నాము. ప్రతి కార్యక్రమంలో నాయన మీరు ఉండి ఉంటే సమస్తము ప్రభా దీవెనకరముగా నాయన జరగబడుతున్నవి. అవునయ్యా, ఆనాడు ప్రభా నీవు నాయన కానామిదిలో ప్రభా వీరు ఉన్నారు, అక్కర్లు ఎరిగి ఉన్నారు, సమస్తము సమకూర్చబడి ఉన్నవి. అయా నీ లేకపోతే అయా సమస్తము కూడా తండ్రి నాయన లోటుగా నాయన ఉండి ఉంటుంది. కావున ప్రభా నీ సన్నిధానములో ప్రభా మేమందరము కూడుకొని నీ నామాన్ని ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మా జీవితంలో ఏ కార్యములైతే ప్రభా మీరు జరిగించి ఉండి ఉన్నారో ఏ ఒక కార్యాన్ని ప్రభా మేము నాయన మరొక నీ యందు నాయన భయభక్తులు కలిగి అయా భక్తితో ప్రభా ముందుకు కొనసాగినట్లు ప్రతి కార్యమందు కృతజ్ఞతాస్తుతులు నాయన చెల్లించినట్లు మమ్మల్ని బలపరచమని నాయన ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంగణమంతా ప్రభా నీ పరిశుద్ధాత్మతో ప్రభా నింపండి. ఎక్కడ కూడా ప్రభా నాయన అపవాదికి ప్రభా నాయన స్థానం లేకున్నట్లు పరిశుద్ధాత్ముడా మీరే సహాయం చేసి మీ నామాన్ని ప్రభా ఇచ్చించి మీ నామానికే మహిమ గాథ ప్రభావాలు పొందిన కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వినయంతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఓ దేవా సుమా స్వాగతమా ప్రభువా, స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా. నీ దివ్య సన్నిధిని ప్రార్థన చేయగా వేంచేసిన ఈ శుభవేళ, నీ దివ్య సన్నిధిని ప్రార్థన చేయగా వేంచేసిన ఈ శుభవేళ. స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. ఇద్దరు ముగ్గురు కూడిన చోట నేనుంటానని పలికిన దేవా. మా దోషములను క్షమించు స్వామి, మా దోషములను క్షమించు స్వామి. నీ కృపలో మమ్ము నడిపించు దేవా, నీ కృపలో మమ్ము నడిపించు దేవా. స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. గురువుతో చేసేది ఈ స్తుతి యాగం మాకెల్లరకు ఆశీర్వాదం. గురువుతో చేసేది ఈ స్తుతి యాగం మాకెల్లరకు ఆశీర్వాదం. ఆత్మను మాపై కురిపించు స్వామి, ఆత్మను మాపై కురిపించు స్వామి. మా జీవితములు పండించు దేవా, మా జీవితములు పండించు దేవా. స్వాగతమో దేవా సుమా స్వాగతమో ప్రభువా, స్వాగతమో దేవా. హల్లెలూయా. నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితము నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితము నీ కోసమే ఆశ్రయమైన
యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దచవు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి నీలోనే దచవు ఈనాటికై నీ రుణం తీరదు ఏ నాటికి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును సరిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక సరిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక శోధనలెన్నో ఎదురించినను నన్ను సోలిపోనివ్వక ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా ఉన్నావులే ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నన్ను దీవించగా నీవు నా తోడువై నన్ను నడిపించగా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా జీవితును నీ కోసమే ఆశ్రయమైన నా
యేసయ్యా అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తియుతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తియుతును. ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఉదయమునే నిద్ర లేచినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా ఉదయమునే నిద్ర లేచినామయ్యా రేయి పగలు కాపాడే యేసయ్యా పని పాటలలో తోడు ఉంటావయ్యా పని పాటలలో తోడు ఉంటావయ్యా మరుపులేని మరపురాని కరుణామయుడా మరుపులేని మరపురాని కరుణామయుడా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా అన్నపానములు నాకు ఇచ్చావయ్యా అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా నీ రక్తమి స్వస్థపరిచే ఔషధమయ్యా నీ రక్తమి స్వస్థపరిచే ఔషధమయ్యా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా దిగులు చింతలన్నీ బాబావయ్యా దిగులు చింతలన్నీ బాబావయ్యా ఎడబాయక కాపాడే దేవుడవయ్యా ఎడబాయక కాపాడే దేవుడవయ్యా ఆరాధనతో సంతృప్తి పరచనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఉండలేనయ్యా నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా నిన్ను చూడకుండా ఉండలేనయ్యా నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా నా యేసయ్యా నీ వంటి నాకు ప్రాణము యేసయ్యా నా యేసయ్యా నీ వంటి నాకు ఉంటే చాలయా నిన్ను చూడకుండా ఉండలే
పరలోకం విడిచావు, నా కోసం నీ ప్రాణం అర్పించావు, నా కోసం పరలోకం విడిచావు, నా కోసం నీ ప్రాణం అర్పించావు, నా కోసం పరలోకం సిద్ధం చేస్తున్నావు, నా కోసం బహు త్వరలో రానున్నావు, నా కోసం పరలోకం సిద్ధం చేస్తున్నావు, నా కోసం బహు త్వరలో రానున్నావు. మెస్సయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా నా యేసయ్యా. నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా. నా తల్లిదండ్రులు నన్ను మరచినను, నా ప్రాణ స్నేహితులే విడచినను, నా తల్లిదండ్రులు నన్ను మరచినను, నా ప్రాణ స్నేహితులే విడచినను, భయపడకో నేనున్నానని అన్నావయ్యా, క్షణమైన విడవని నా తండ్రివి నీవయ్యా. భయపడకో నేనున్నానని అన్నావయ్యా, క్షణమైన విడవని నా తండ్రివి నీవయ్యా. మెస్సయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా నా యేసయ్యా, మెస్సయ్యా నా యేసయ్యా. నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నిన్ను పాడకుండా బ్రతుకలేనయ్యా. నీ అడుగు జాడలలో నడిచినను, మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు హరించావు. సమరయ స్త్రీతో మాట్లాడావు, సకల పాపములు హరించావు. జీవజలముల త్రోవనిచ్చావు, జీవితమునే మార్చివేశావు. జీవజలముల త్రోవనిచ్చావు, జీవితమునే మార్చివేశావు. మాట్లాడు నా ప్రభువా, నాతో మాట్లాడు నా ప్రభువా. తప్పిపోయినాను, తరలి తిరిగినాను, దొడ్డి నుండి వేరై హద్దు మీరినాను. లేదు నీదు స్వరము, నిన్ను అనుసరింప ఎరుగనైతి మార్గం. లేదు నాకు గమ్యం, లేదు నీదు స్వరము, నిన్ను అనుసరింప ఎరుగనైతి మార్గం. లేదు నాకు గమ్యం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినతో నే బ్రతికే కోరుతుంటి. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. నాతో నీవు మాట్లాడినచో నే బ్రతికేదను ప్రభు. నా ప్రియుడా, నా హితుడా, నా ప్రాణనాథుడా, నా రక్షక.
జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివా తిరిగి లేచెను నాతో నుండా సాతను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పచ్చిక బయలలో పరుండ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన పను స్తుతించుట మానను ఆరాధన పను స్తుతించుట మానను స్తుతించుట మానను కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిత్యుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరి బరువైనా గుండెలే పగిలినా ఆస్తులన్నీ కోల్పోయినా కన్నవారి కనుమరుగైనా ఊపిరే బరువైనా గుండెలే పగిలినా యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను ఆయన నామముకే స్తుతి కలుగుగాక ఆయన నామముకే స్తుతి కలుగుగాక అంతా నా మేలుకే ఆరాధన యేసుకే
చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనా పను స్తుతించుట మానను ఆరాధనా పను స్తుతించుట మానను అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున అవమానం ఎంతైనా నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున నీవు నాకుండగా ఏది నా దక్కరలేదు నీవు నాకుండగా ఏది నా దక్కరలేదు నీవు నాకుండగా అనుక్షణం పాడమే లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడమే నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని వినిపించుచున్నప్పుడే ఉద్వేగమును రేపగా స్థిరమైన ఉజ్జీవము లోన రగిలించని నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని ఆదరణ కలిగించి నీలోనే ప్రహర్షించని నీ మాట నా పాటగా అనుక్షణం పాడని నీ దివ్యగానామృతం జలధారలుగా పొంగని తాకేటి ప్రతి వారిని ఫలవంతముగా మార్చని శృతిలయలు నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా గగనము చీల్చుకొని ధనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది నిన్ను చూడాలని నా హృదయమెంతో ఉల్లసించుచున్నది గగనము చీల్చుకొని ధనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది నీ దయా సంకల్పమే నీ ప్రేమను పంచినది నీ చిత్తమే నాలో నెరవేరుచున్నది పవిత్రురాలైన కన్యకగా నీ ఎదుట నేను నిలిచెదను పవిత్రురాలైన కన్య
చీల్చుకొని గనులను తీసుకొని నన్ను కొనిపోవరానయ్యున్న ప్రాణ ప్రియుడా యేసయ్యా నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమయ్యున్న నీ వలె రూపించుచున్నది నీ మహిమైశ్వర్యమే జ్ఞాన సంపదనిచ్చినది మర్మమయ్యున్న నీ వలె రూపించుచున్నది చేస్తున్నాం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా పరిశుద్ధుడవు మా యేసయ్యా మా రక్షకుడవు మా స్నేహితుడవు పరిశుద్ధుడవు మా యేసయ్యా పరిశుద్ధమైన నీ నామమునే పరిశుద్ధమైన నీ నామమునే స్తుతింపవచ్చమయ్యా మా స్తుతులందుకు యేసయ్యా స్తుతింపవచ్చమయ్యా మా స్తుతులందుకు యేసయ్యా 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 మా ప్రియమైన యేసయ్యా 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 మా ప్రియమైన నా కాపరివైనందునా నాకు ధైర్యముగా ఉన్నది
అవును ప్రభువా, నీవు మాకు కాపరి పుత్రాలు చెల్లించుకొనుచున్నాను దేవా. బిడ్డని పిండమై ఉండగా తల్లి గర్భంలో నుంచి మీరు రూపించారు, అందుకై స్తోత్రములు. భూమి మీదకి మీరు అనుగ్రహించారు. బిడ్డని ఇప్పటి వరకు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి దీనితో వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనము బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఉందురు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఇలాగు ఆశీర్వదించబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసినవు. నీ పిల్లల పిల్లలను నీవు చూసినవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ఆమేన్, హల్లెలూయా. మానవునికి ప్రాముఖ్యమైన కోరిక ఏమిటంటే నీ పిల్లల పిల్లలను నీవు చూసినవు. ఆమేన్. ఈ కోరిక కలిగే మనం ఉంటామా? ఈ కోరిక కన్నా ఇంకా ఆనందమైన కోరిక కావాలని అనుకుంటామా? మన జీవితంలో మొట్టమొదటిగా మనం కోరుకునే కోరిక మన బిడ్డల మనము చూడాలి. దేవుని పట్లము క్షేమకరముగా మనము చూడాలి. మన భోజనం బల్ల చుట్టూ మన పిల్లలు ఎలా ఉండాలి? ఎందుకని ఉండాలి? ఒలివ మొక్క వలె. ఒలివ మొక్కకి ఒక సంపూర్ణత ఉంది, ఒక సువాసన ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. న్యాయాధిపతిలో చూస్తూ ఉంటాం ఇటు ఒలివ మొక్క గురించి. జీవితాభిలాష యేసుని రాజుగా కొలవాలని, నీ ప్రేమని చూసా నీవే నా ధ్యాస. ఆడనా ఈ జీవితం నీదేనని, అర్హుడవు నీవని, అందరికి ప్రభు నీవని, ఆదియు నీవని, అంతమే నీకు లేదని, ప్రతినిత్యము కొనియాడాలని. ఒక్కటే ఆశ జీవితాభిలాష యేసుని రాజుగా కొలవాలని, నీ ప్రేమని చూసా నీవే నా ధ్యాస. ఆడనా ఈ జీవితం నీదేనని. పరలోకం నుంచి దేవాది దేవుడి దగ్గర ఇచ్చిన ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని మనము పొందుకుందాం. మరి మధ్యాహ్న కాల సమయము చాలా అయింది. కొన్ని మాటల ద్వారా ఈరోజు ఫంక్షన్ జరుపుకుంటున్న కుటుంబానికి, మరి చిన్నారి బిడ్డ సుస్మితకు మంచి వాక్యముల ద్వారా వారి వారి జీవితానికి కావలసిన బ్లెస్సింగ్ మాటలతో బలపరచాలని, సేవకురాలని ప్రేమతో ముందుకు రావాల్సిన ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఏ విధముగా పెంచాలి, పెంచితే వారు ఏ విధముగా ఎదుగుతారు, క్రీస్తు కృపను ఎలాగ పొందుకుంటారు అనేటువంటి మాటలే మరొక్కసారి మీకు చెప్పాలని నేను అభిప్రాయపడుతున్నాను. దేవుడట్టి మాటలు మన హృదయంలో భద్రపరచునుగాక. అందరికీ తెలిసినటువంటి వాక్యమే కీర్తనలు 144వ అధ్యాయము 13, 12 మనము చదివితే 12వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. లేకపోతే చదువు. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు.
మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూలకంబము వలె ఉన్నారు. దేవుడు ఇట్టి మాటలు మన హృదయంలో భద్రపరచునుగాక. ఇక్కడ ఓన్లీ కుమార్తెల కొరకే కాదు, అలాగని కుమారుల కొరకు కాదు, ఇద్దరి కొరకు వ్రాయబడినటువంటి సంగతులు మీతో మాట్లాడుతున్నాను. కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన కొమ్మల వలె ఉన్నారంట. కుమార్తెలైతే నగరమునకై చెక్కిన మూలకంబముల వలె ఉంచబడి ఉన్నారంట. ఈ విధంగా అవ్వటానికి కారణం ఏమిటంటే తల్లిదండ్రులు ప్రార్థన చేస్తేనే బిడ్డలు ఆ విధంగా ఎదుగుతారు. యవ్వన కాలంలో ఎదిగిన మొక్క వలె ఉన్నారు అని అంటే ఏ మొక్క పడితే ఆ మొక్క కాదు సుమి. ఇప్పుడు అక్కడ చెప్పారు న్యాయాధిపతులు 9వ అధ్యాయము 9వ వచనములో ఆ మాట వివరణ చక్కగా ఉంటుంది చూడండి. పాత నిబంధనలోనమ్మా న్యాయాధిపతులు ఉండేది. మమ్మును ఏలుమని ఒలివా చెట్టును అడుగగా ఒలివా చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ నా తైలమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునయుండి అటు ఇటు తిరుగుటకు చెట్ల మీద రాజునయ్యుండి అటు ఇటు తిరగటానికి నేను రాను, కానీ నా మాధుర్యాన్ని ఏం చేస్తానంట, మంచి ఫలాన్ని ఇవ్వాలి, నేను మంచి ఫలాన్ని ఇవ్వటానికి భూమి మీదకి వచ్చాను అనేటువంటి మాటను ఇక్కడ వ్రాసి ఉన్నాడు. ఇదే మాట యెషయా గ్రంథంలో ఈ విధంగా చూస్తే ద్రాక్షవల్లి మనుషుల హృదయాన్ని సంతోష పెట్టడానికి వచ్చానని ఈ విధంగా మాట్లాడుతున్నారు. కానీ లాస్ట్కి ముండ్ల చెట్టు దగ్గరికి వెళ్ళారంట. ఆ చెట్టు అయితే అంటుందంట, అవునవును నన్ను ఖచ్చితంగా మీరు ఎన్నుకున్నటువంటి విధానము మంచిదే, నేను మీకేం చేస్తానంట, రాజునై ఉంటాను, ఒకవేళ నన్ను రాజుగా ఎన్నుకోకపోతే కూడా ఏం చేస్తానంటుంది, అది మిమ్మల్ని తగలబెట్టేస్తాను, నా వలన నన్ను రాజుగా ఎన్నుకుంటే సరే. ఒక అభిప్రాయానికి వచ్చారు, దాని నుండి మీరు మరలా ఆలోచనని విరమించుకున్నారనుకో, నేను మాత్రము ఒప్పుకోనంటుందంట. యేసయ్యా నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట మార్పు లేనిదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోనిదయ్యా, నీ మాట జీవము గలదయ్యా. యేసయ్యా ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా, ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. దయచేసి అందరికి చేతులు ఉన్నాయి, అందరు కూడా చప్పట్లు కొట్టాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఒక్కసారి పాడిన తర్వాత మరొకసారి వెనకమాల ప్రతి ఒక్కరు కూడా నోర్లు విప్పి పాట పాడి ప్రభువును స్తుతించాలని మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. నశించుచున్న వారిని బ్రతికించును నీ మాట, బంధింపబడిన వారిని విడిపించును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కుంగిపోయిన వారిని లేవనెత్తును నీ మాట. త్రోవ తప్పిన వారిని సరిచేయును నీ మాట, కుంగిపోయిన వారిని లేవనెత్తును నీ. పిల్లల్ని ఎలా పెంచాలన్నటువంటి వాక్యాన్ని, విత్తనాన్ని మన మధ్యలో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో విత్తారు. ఆ విత్తబడినటువంటి ఒక లేఖన భాగం మన జీవితాల్లో ఫలించలాగిన ప్రార్థన చేసుకుందాం. సర్వకృపణిరగు మా తండ్రి, జీవాధిపతి, నమ్మకమైనటువంటి మా ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా నీకే స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా, కుటుంబ సభ్యులు నీ దాసురాలను తండ్రి యవన బిడ్డ
తల్లి తండ్రి బంధువులు సేవకులు నైనా సంఘము గ్రామంలో ఉన్న ప్రతి వారు కూడా ఏకీభవించి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇంతవరకు నైనా మీరు చూపినటువంటి యొక్క భాగాన్ని బట్టి విధానాన్ని బట్టి వైనాన్ని బట్టి ప్రభు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ విత్తబడినటువంటి యొక్క వాక్య ప్రకారం ప్రతి కుటుంబం కూడా తండ్రి నేను నడుచుకునే భాగ్యం అనుగ్రహించమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ముందున్న కార్యక్రమాన్ని ఆశీర్వదించమని దైవ సేవకుని దైవ సేవకురాలి నీ సౌర్యంలో ఉంచుకొని ఇంతవరకు క్రమంగా మర్యాదగా జరిగించినందుకు వారిని వారి కుటుంబాన్ని వారి పరిచర్యను తండ్రి దీవించి మీరే మహిమ పొందాలని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని మీరే మహిమ పొందమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వారి గర్భవాసంలో పుట్టిన బిడ్డలు ఎలా ఉన్నారు అని అంటే మిరియాం 6 సంవత్సరములు, కనీసం ఈ రోజుల్లో అయితే స్కూల్ కూడా చేర్చుకోలేని వయసు, 5వ సంవత్సరం ఎండింగ్లో స్కూల్లో జాయిన్ చేసుకుంటున్నారు. మరి 6 సంవత్సరాల వయసులోనే ఇబ్బంది కలిగిన పరిస్థితులలో తన సహోదరుణ్ణి తల్లి పెంచలేకపోయినప్పుడు నది ఒడ్డున కూర్చోబెట్టినప్పుడు ఎలాగైనా తను రక్షించడమే కాదు మంచి మార్గంలో నిలవబెట్టాలని ఆశపడినట్లుగా మనం చూస్తున్నాం. మనం ఏదైతే ఆశ కలిగి ఉంటామో ఆ ఆశను దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఆమేన్. మనం కోరుకునే ఆశ ఎలా ఉండాలంటే అది బ్రతికేది అయి ఉండాలి, కానీ మరొకరి బ్రతుకును తీసేది అయ్యుండి ఎంత మాత్రంగా ఉండకూడదు. ఒక ట్యాగ్ రాస్తుంటారు, చూస్తాం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆమేన్. అది అందరికీ కూడా చాలా మంచి మాట. ఒక్కొక్కరి ఉదయం ఉంటుంది, బాగుంటే నేనే బాగుండాలి, పోతే అందరము పోవాలి. అలాంటి హృదయంతో మనము ఆలోచన చేయకూడదు, కానీ అయ్యా అందరూ చల్లగా ఉండాలి, ఆ చల్లగా ఉన్న వారిలో నేను కూడా ఉండాలయ్యా, అలాంటి హృదయం మనకు ఉండి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవించేవాడై ఉన్నాడు. దేవుని మాటలు మనం వింటున్నామంటే ఆయన మనసుకు మాదిరికరంగా ఉండాలి, ఆయన మనసుకు హత్తుకునే విధంగా ఉండాలి. అంతేకాని క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ఆయన పోలిక మనలో రాకపోతే, ఆయన పోలికను మనం సంతరించుకోకపోతే ఎలాంటి ఉపయోగం కూడా లేదు. ప్రతి ఒక్కరు చిన్నతనం నుంచే బిడ్డల్ని దేవుళ్ళో పెంచాలి. ఆ చిన్న బిడ్డలు దేవునికి విశ్వాసకరంగా ముందుకు జీవించాలి. ఇది తప్పు మాట మాట్లాడుతున్నామంటే నా తల్లిదండ్రులు ఊరుకోరు, నా తల్లిదండ్రులు సేవించే దేవాది దేవుడు అసలు ఊరు కూడా నేను భయం కలిగి జీవించాలి. అలాంటి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు కొనసాగాలంటే చిన్ననాటి నుంచే వారికి మార్గాన్ని వేసేవారిగా ఉండాలి. ఆ మార్గంలో మరి ఈరోజు ఫంక్షన్ జరుపుకున్న సుస్మిత కూడా ఆ విధంగా ముందుకు కొనసాగాలని ప్రభు పేరట తెలియజేస్తున్న బిడ్డ కొరకు గత సంవత్సరం క్రితం ఫోన్ చేసి చెప్పారు, అయ్యా ఇలా కొంచెం ఇబ్బందికరంగా వస్తుందయ్యా, దాని కొరకు ప్రార్థన చేయండి అంటే విశ్వాసంతో ప్రార్థన చేస్తామమ్మా, తప్పకుండా దేవుడే మేలైన క్రియలు జరిగిస్తారని ప్రార్థించాము. దేవుని సన్నిధానంలో ఎంతగానో గోజాడుకున్నాం. మరి ఎలాంటి ఇబ్బంది లేకున్నట్లు బిడ్డ ఈ విధంగా ఉందంటే దేవుని కృపే. మరి రోజు ఈ విధంగా విజయవాడ గ్రామం నుంచి ఈ గ్రామం రావటానికి మా జీవాధిపతి నమ్మకమైనటువంటి మా నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇంతవరకు నా తండ్రి మీరు నడిపించినటువంటి కార్యం నిమిత్తమై చివరి సమయంలో ప్రభా ఈ దాసురాలని యవన బిడ్డ వారికి ఇచ్చిన తల్లి తండ్రిని బంధువులను వచ్చినటువంటి దైవ సేవకులను గాయకులను సంఘములు సంఘ బిడ్డలను నిజంగా నాయన నీ దాసుడు చెప్పినట్టుగా సంఘం యొక్క దైవజనుడు హైదరాబాద్ వెళ్ళారు తండ్రి. వారి యొక్క ప్రయాణము వారి యొక్క కార్యక్రమాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఈ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందమని, కుటుంబాన్ని ఆశీర్వదించమని, విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయమని మా ప్రభు మా రక్షకుడైన ఈ యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం అంతటిని ప్రభు సమర్పించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. ప్రార్థించుకుందాం. స్తోత్రములు 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 మహాగణుడ పరిశుద్ధుడ ఘనమైన దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన కొనియాడదగిన మహోన్నతమైన నామానికి వందనాలు నాయన. మధ్యాహ్న కాలసం నాయన మీ పాదములు చెంతకొచ్చున్నాము. బిడ్డ విషయంలో ప్రభా నువ్వు చూపిన నాయన కృపకై వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇటు కార్యాన్ని ప్రభావం జరిపించుకోవడానికి తల్లిదండ్రులకు ప్రభా నాయన ఇచ్చిన మనసుకై నీకే స్తోత్రాలు. తాతగారి విషయంలో ప్రభా నాయన స్తోత్రాలు చెల్లించున్నాము. ఎన్నో జన్మలుగా నాయన మీ పాదములు పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా, నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే, నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే, చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా, అమ్మడివే సా ని సా ని సా మాగా
కలను దాచే నా కన్ను నీవే, నిజమైపోవే నావన్నీ నీవే. పగలే మెరిసే మినుగురువే, నగలే వెలిసే వెలుగు నువ్వే. ఇలాపై నడిచే మెరుపు నువ్వే, ఇకపై వరమై దొరుకు నువ్వే. నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే, నేనెప్పుడు నీ వెంటే ఉంటా. ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా. పరుగులు తీసే నారాణి నీవే, పడితే మెత్తని నేలవుతాలే. ఎప్పుడు నిలిచే భుజమవుతా, కలను కంటే నిజమవుతా. కష్టం వస్తే కలబడతా, కడదాకానే నిలబడతా. అలిసొస్తే జో కొడతా, గెలిచొస్తే జై కొడతా. కలిసొస్తే ఓ గుడినే కడతా. ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా. హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే, జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే. అపసొపాలే నవికాపే ఒక్కసారి చెంత చేరవే. అమ్మడివే అమ్మడివే. లేతలేగా దూడ పిల్ల తాగే, పొదుగులోని పాల రంగు నువ్వే. పచ్చ పైరుని ఒంటికేసుకొని ఏమున్నావే, నింగి సాటుకున్న సినుకు నువ్వే. చుట్టిగా దూకేసి తాకినావే, ఎలిసిపోని వాన జల్లులగా ఏమున్నావే. ఓ మల్లె పూలన్నీ కుళ్ళు కూరలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే. తేనె తీగలన్నీ చుట్టుముట్టేలా ఏమున్నావే పిల్ల ఏమున్నావే. సూర్యుడు చూడు పొద్దురాటిన నిన్ను చూసిపోలేడే, చీకటి దాటిన సింధూరుడు తాగేలాగా ఏమున్నావే. ఏమున్నావే పిల్ల ఏమున్నావే, అందంతో కనిపించావే. ఏమున్నావే పిల్ల ఏమున్నావే, చూపులతో చంపేశావే. ఏమున్నావే పిల్ల ఏమున్నావే, మాటల్లో ముంచేశావే. ఏమున్నావే పిల్ల ఏమున్నావే, నవ్వులతో ఊపిరి ఆపేశావే. తొలిసిన కూసేరి నెల గాలి
మెప్పించే మట్టి సువాసన నీది, ముత్తిల్లో దాగి ముత్తుల్లో తేలే పసిపిల్ల బుగ్గల్లో నునుపే నీది. నువ్వు నడిసే నడకల్లో నది పొంగుల హంగుంది, లేత నడుము మడతల్లో ఈ మాయల మనసుంది. వారే రెండు కన్నుల్లో పోలేడంత సిగ్గు దాగుంది, వారు జడ గుత్తుల్లో ఈ భూగోళం మొత్తముంది. ఓ ఎగిరేటి సిలక గోరింక వంక ఓరా కన్నేసి చూసింది చూడు, తరిగేటి సొగస కాదేమో బహుశా అయినా నవ్వేసి వచ్చింది నేడు. కారు మబ్బు సీకట్లోని వెన్నెల నవ్వుంది, ఆరు బయట వాకిట్లో ఆ సుక్కల ముగ్గుంది. జంట అయ్యే దారుల్లోని సిగ్గుల అడ్డుంది, వెంట వచ్చే అడుగుల్లో జన్మ జన్మల్ల తోడుంది. సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు, వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. చీర కట్టులోన ముద్ద మందారాలు, చీర కట్టులోన ముద్ద మందారాలు, ముగ్గులైపోయనమ్మ చూసే కళ్ళు. వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. రంగు చీరలుగా మలిచి బంగారు మేనికి సొగసులు అద్దుకున్నరే, హంగులు దిద్దుకున్నరే. సీతకోక చిలుకలు ఆ చిన్ని లేడి పిల్లలు అందాల భామలయ్యే కను విందు చేసిరే, ముస్తాబు చూడరే. కంచి పట్టు చీర కట్టి కన్న పిల్లలు, అర్రే కంచి పట్టు చీర కట్టి కన్న పిల్లలు, అప్పాడనమని తీరు ఆటలాడుతున్నారు. వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే సింగారాలు. అడుగు వెట్టి నట్టింటా తిరుగుతుంటే సందడులాయే, తీయని సంబురమాయే. ముఠా చీరల చాటున దాగిన ముచ్చటలెన్నో, చిరునవ్వుల తెర చాటున మదినే తోచే, మనసైనోళ్లను గెలిచే. జాబిలమ్మలు జాజి పూల కొమ్మలు, జాబిలమ్మలు జాజి పూల కొమ్మలు, అందాలు ఆడబాసుకున్న సుందరాంగులు. వలపులొలుకుతున్నాయే వయ్యారాలు, సిగ్గులొలుకుతున్నాయే
పూల చినుకులే